అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వివిఎస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ సహజంగానే జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ పదే పదే వైసీపీ ఆరోపిస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇక మినిస్టర్ నారా లోకేష్ గారు వీళ్ళ ముగ్గురు కూడా వీకెండ్ వస్తే చాలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఎవరి అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వీళ్ళు జలసాలు తిరుగుతూ ఆ విమానాల్లో ఒక్కొక్కరు సెంచరీలు, హాఫ్ సెంచరీలు దాటుతూ అంటే అన్ని ప్రయాణాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ చాలా కంగారు పడుతూ, చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని అయితే వైసీపీ నుంచి పేర్ని నాని గారు అయితే ప్రస్తావిస్తూ మీరు లెక్కలు అన్ని కూడా పక్కగా మాకు చూపించండి అంటూ ఒక డిమాండ్ అయితే విసిరారు. సో ఇదంతా ఒకటైతే పెద్ద ఎత్తున కూడా దీని మీద చర్చలు కూడా జరిగాయి. సోషల్ మీడియాలో మీమ్స్ అంటూ, ఫ్యాన్ వార్స్ అంటూ చాలా జరిగాయి. మరి దీనికి సంబంధించి ఒకే ఒక్క ఆర్టీఐతో అటు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల 223 కోట్ల ప్రజాధనాన్ని ఇలా తన యొక్క జలసాలకు ఖర్చు పెట్టారు, తిరుగులకు ఉపయోగించారని చెప్పని ఆర్టీఐ యొక్క రూపంలో బయటపడిన నివేదిక ఒకటైతే, మరోవైపు కూటమి నేతలు నారా లోకేష్ గారు తన యొక్క సొంత డబ్బుతో అంటే ఆయన ప్రభుత్వ యొక్క నిధుల్ని దుర్వినియోగం చేయలేదు అంటూ అదే ఆర్టీఐ ద్వారా అయితే బయట పెట్టడం జరిగింది. సో ఇంతటితో ఈ వివాదానికి తెర పడినట్లేనా? దీనికి సంబంధించి పూర్తిగా మీరు ఎటువంటి విశ్లేషణ వినిపిస్తారు? ఇప్పుడు నారా లోకేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఎస్. అంటే ఎవరెవరు మరి ప్రయాణాలపైన ఎంత ఖర్చు పెట్టారు. అవును. వీళ్ళు ప్రభుత్వ డబ్బును ఉపయోగించుకుని మంత్రిగా ఆయన ఉమ్, లేకపోతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కంపారిజన్ కనుక తీసుకున్నట్లయితే ఉమ్, ఒకటి, జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టుగా 222 కోట్లు ఆయన యొక్క స్పెషల్ ఫ్లైట్ లో హెలికాప్టర్లకు ఉపయోగించారు. ఉమ్, దారుణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేవలం 10 కిలోమీటర్లకి ఆ, స్పెషల్ హెలికాప్టర్ వేసుకెళ్ళాడు. అవును. ఈ వెంకటపాలెంలో అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి అక్కడ ఒక పెద్ద సభ ఉమ్, పెట్టి లేదు తెనాలి. ఉమ్, ఇప్పుడు తాడేపల్లి ఆయన ఉండే ఇంటి దగ్గర నుంచి తెనాలి ఎంత దూరం అమ్మా? 12 ఉమ్, కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు. ఉమ్. అంటే హెలికాప్టర్లో వెళ్ళే దూరమా? ఎంత విలాసాలు! అసలు ప్రజలకు అందుబాటులో లేకపోవటం వల్లే కదా జగన్మోహన్ రెడ్డి మరి ఉమ్. ఈ పరిస్థితి. ఎవరి అంటే దగ్గరైనా నిజంగా కనీసం ఈ ఆర్టీఐ అనే దాన్ని ఉపయోగించి ఇటువంటి సమాచారాన్ని బయటకు తీసుకొస్తారు అని ఎక్కడైనా సరే వైసీపీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ నిజంగా ఆలోచించి ఉంటారా సార్? ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా? అంటే మరి గుడ్డగాల్చి ముఖం మీద వేస్తే ఉమ్, ఇప్పుడు అతని పాలసీ అదే. జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి అయినా విమర్శలు చేయటం, ఓకే. గుడ్డగాల్చి ముఖం మీద వేసి తుడుచుకోమంటాం. గతంలో లోకేష్ ఆయన ఏంటి 2014-19 ఆ పీరియడ్ లో కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇలాగే ఉమ్, విమర్శ. విశాఖ ఉమ్, ఎయిర్పోర్ట్ లో ఆయన మరేంటి 14 లక్షలు బిస్కెట్లు తిన్నాడని ఉమ్. ఆయన తిండికి అయినటువంటి ఖర్చు కూడా వీళ్ళు ఇచ్చేశారు. మరి దానిపైన ఒక్క ఆయన ఇప్పుడు రూపాయి పరువు నెలకి నష్టం. జీతం తీసుకున్నటువంటి సీఎం గారు 223 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టగలిగారు సార్? ఆ కేసులో పరువు నష్టం దావా కూడా వేశారు. ఓకే. ఇప్పుడు నడుస్తోంది అది. లోకేష్ తన యొక్క పరువుకు అప్రదిష్ట తీసుకొచ్చారంటూ ఉమ్, తను ఉమ్. విశాఖ ఎయిర్పోర్ట్ లో కానీ ఎక్కడైనా సరే తన యొక్క ఆ తిండికి సంబంధించినటువంటి ఈ విధమైన ప్రచారం చేశారంటూ సాక్షి దినపత్రికల్లో బ్యానర్ ఐటమ్ మీరు రాసి పారేస్తారు అప్పట్లో. ఇప్పటికి ఇంకా ఓకే. ఆ కేసు ఇంకా తేలినట్లేదు. మరో పరువు నష్టం కేసా ఇప్పుడు దీనిపైన కూడా పడుద్దా? ఉమ్, అంటే పరువు ఉంటే కదా వాళ్ళు ఉమ్. పట్టు. బరిదెక్కినటువంటి దుష్ప్రచారం, ఉమ్, విమర్శ. మీరు కంపేర్ చేయండి. ఏంటి 222 కోట్లు నీ స్పెషల్ ఫ్లైట్లు. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో విమర్శ ఏంటి? అతను ఢిల్లీ వెళ్ళాలంటే ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లకుండా హైదరాబాద్ లో భార్యను దించి భారతమ్మని, మరి ఉమ్, అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీ ఉమ్, నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో ఆమెను పికప్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి ఉమ్, రావడం. ఉమ్. అంటే అది ఏమన్నా సిటీ బస్సా? ఇప్పుడు ఉమ్, ఒకటి 222 కోట్లు వాళ్ళు స్పష్టంగా ఆధారాలతో సహా బయటపెట్టాడు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రయాణాలు. వీటి గురించి నిజమా కాదా చెప్పమనండి. ఇవి అవాస్తవమని ఉమ్, బయట నాని చెప్తాడా? ఇప్పుడు ఫిక్స్డ్ వింగ్ విమానాల కోసం 112.5 కోట్లు అంట. ఉమ్, అట్లాగే మరి హెలికాప్టర్ ఛార్జీల కోసం 87 కోట్లంట. నిర్వహణ ఖర్చుల కోసం 23 కోట్లంట. అసలు ఇంటి పక్కనేనే ఏర్పాటు చేసుకున్నాడు హెలికాప్టర్ హెలిప్యాడ్ ల్యాండింగ్ కోసం. ఉమ్, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అసలు స్పష్టంగా చెబుతున్నారు. అతను సీఎం అయిన ఉమ్, మొదటి ఏడాది మరి 31.43 కోట్లు, రెండో ఏడాది 44 ఉమ్, కోట్లు,
మూడో ఉమ్, ఏడాది 49.45 కోట్లు, నాలుగో ఉమ్. ఏడాది 47.18 కోట్లు, ఐదో ఏడాది ఇక దిగిపోయే సంవత్సరం దగ్గర దగ్గర 50.81 కోట్లు ఖర్చు పెట్టాడంటే అంటే ఇదంతా ఏంటి? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ యొక్క గ్రాఫ్ ఇలా డౌన్ ఫాల్ అవుతూ ఉంటే ఈయన యొక్క విలాసాల యొక్క గ్రాఫ్ మాత్రం ఇలా ఇంక్రీజ్ చేశారు. అంటే దీనికే కాదు కదా అతను దుబారా చేసింది. అసలు ఏంటి? జస్ట్ అతను అతను వేసుకునే ప్యాంట్ ఖరీదు మరి ₹1,00,000. వాడే చెప్పుల ఖరీదు ₹1,00,000. ఆయన వేసుకునేటువంటి షర్ట్ ఖరీదు ₹1,00,000. ఆయన వాడే పెన్ను ఖరీదు ₹1,00,000. ఆయన తాగే ఆ వాటర్ బాటిల్ ఖరీదు ₹5,000. ఒకటి 1,00,000 కోట్ల అధిపతి కదా. అప్పట్లో ఆయన పైన ఆరోపణలు ఏంటి? 1,00,000 కోట్లు కొల్లగొట్టాడు అని చెప్పి కదా శంకర్రావు వేసినటువంటి పిటిషన్, అదే సిబిఐ, ఈడీ అవును చార్జ్ సార్. షీట్. మరి 1,00,000 కోట్లు కుబేరుడు మరి వేసుకుంటే తప్పే ఉంది. ₹1,00,000 షర్ట్ వేసుకుంటాడు, ₹1,00,000 ప్యాంట్ వేసుకుంటాడు, ₹1,00,000 పెన్నుతో సంతకం పెడతాడు. ఆ? ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే లోకేష్, మరి అతను ఎవరు, ఆర్టీఐ కార్యకర్త సురేష్ బాబు, అతన్ని అభినందించాల. ఏది? స్పష్టంగా వీళ్ళు చేసినటువంటి విమర్శలకు తిరుగులేని సమాధానం చెప్పాడు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అతను అప్లై చేసి అసలు నిజంగానే లోకేష్ ప్రభుత్వ ఖజానా నుంచి తన పర్యటనలకి ఖర్చు పెట్టాడా? స్పష్టంగా జీవోలతో సహా రిలీజ్ చేశారు. ఏంటి? అవును సార్. ఎప్పుడెప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆయన కొనుక్కున్నటువంటి ఆ ఫ్లైట్ టికెట్ కాస్ట్ ఎంత, ఏ విధంగా తన జేబులో నుంచి డబ్బులు చెల్లించాడు, 77 సార్లు ఆయన విమాన ప్రయాణాలు చేశాడు. ఆ? ఇప్పుడు గన్నవరం నుంచి హైదరాబాద్ అంటే ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి పైన ఈ విమర్శలు వచ్చాయి కాబట్టి దాన్ని తిప్పి కొట్టడం కోసమా? ఇప్పుడు గన్నవరం నుంచి యలహంక, యలహంక నుంచి గన్నవరం, ఇతనేంటి ఒక కొరియర్ సర్వీస్ తిరిగినట్టు తిరుగుతున్నాడు. దానిపైన జనంలో తీవ్ర విమర్శలు. అసెంబ్లీకి పోడు, ఆ? జనంలో ఉండడు, ఎప్పుడో నెలకొక ఇది పెడతాడు, ఏంటి? క్షేత్రస్థాయి పర్యటన అంటాడు. ఏదో మామిడికాయలు దొక్కిస్తాడు, లేకపోతే అరటికాయలు అంటాడు, లేకపోతే పొగాకు బీళ్లు అంటాడు. లేదు. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ కూటమి గవర్నమెంట్ లో కూడా వైసీపీ వాళ్ళు ఇదిగోండి ఇలాంటి స్కాములు చేశారు, ఇలాంటి కుంభకోణాలు చేశారని చెప్పని కొన్ని ఎన్నో కేసులు మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. అవన్నీ ఉన్నాయి. మరి వాటిని కూడా అంటే వీళ్ళు కూడా ఒక ఆరోపణ చేసి వదిలిపెట్టారు అనుకోండి, ప్రభుత్వం తరపున సిట్టు అధికారులు చేస్తున్నారు. మరి నిరూపించుకోండి అని చెప్పని అంటుంటే గుడికెళ్ళి దీపారాధన చేస్తాము లేకపోతే కొబ్బరికాయ కొడతాము అని వ్యవహరిస్తున్న వ్యవహార శైలిని అంటే వైసీపీ నేతల యొక్క శైలిని ఎలా చూడొచ్చు? అంటే ఎవరు? జోగి రమేష్ లాగానా? ఎస్ సార్, అలాంటి వాళ్ళే. జోగి రమేష్ అరచేతిలో ఏదో పరిమితి పెట్టుకుని ఏదో కర్పూరం పెట్టుకుని అరచేతులు వెలిగించినట్టుగా బిల్డప్ ఇచ్చాడు. లేకపోతే ఉమ్, అఖిలాండ్ దగ్గర ఆయన ఎవరు, భూమన కరుణాకర్ రెడ్డి కర్పూరం అర్పుతారని చెప్పి వెళ్ళాడు. అవును అవును. కేసు ఇప్పుడు. ఇంకొక వైవి సుబ్బారెడ్డి గారేమో లై డిటెక్టర్ టెస్ట్ కి రెడీ అని చెప్పని అంటారు. ఆ? ఉమ్, ఇప్పుడు దొంగే దొంగ దొంగ అంటాడు. ఉమ్, ఇంకా అంతకన్నా మనం ఏం చేద్దాం? మామూలుగా బస్సులో దొంగ వాడు పర్సు కాజేసాడు అనుకో, పట్టుకున్నాం అనుకో, కొడుతున్నారు అనుకో, ఉమ్, వాడే ఏం చేస్తాడు? దొంగ 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 అని అరుస్తాడు. అవును. అంటే మనం ఆయన వదిలేసి ఇంకోటి పట్టుకుంటామని. ఆ? ఉమ్, ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అటు ఆ పరకామణి కేసు, ఇటు కల్తీ మద్యం కేసు, కల్తీ మధ్య. కల్తీ నెయ్యి కేసు, లేకపోతే ఈ జోగి రమేష్ కల్తీ మద్యం కేసు. ఆ? ఉమ్, ఇప్పుడు మీరు వీటి గురించి ప్రజలు చర్చిస్తున్నారు, జైళ్ళకి వెళ్తున్నారు, వీటి నుంచి దృష్టి మళ్లించడం కోసం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి పదే పదే ఏమంటాడు? చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటాడు. అసలు అవును. డైవర్షన్ పాలిటిక్స్ ఇది. క్వాంటమ్ ఉమ్, వ్యాలీ ఇవాళ అమరావతి మరి బ్రహ్మాండంగా అక్కడ ఐబిఎం క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, లేకపోతే ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెడుతున్నారు. అనేక మంది వాళ్ళ క్వాంటమ్ సెంటర్లను ఇక్కడ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. రేపు జనవరి కల్లా అది సిద్ధం అయిపోతుంది. ఉమ్, షిప్మెంట్ కూడా అయిపోయింది. లేకపోతే కాగ్నిజెంట్ రేపు 12వ తారీఖు దానికి భూమి పూజ చేస్తున్నారు. అవును. 6 నెలల ముందే కాగ్నిజెంట్ విశాఖ వచ్చేస్తోంది. అసలు మామూలుగా జూన్ లో రావాల్సిన కాగ్నిజెంట్ ఇప్పుడే రేపు 12వ తారీఖు నుంచే ఉద్యోగుల ఒత్తిడి మేరకి కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నాయి. ఓకే. టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నాయి. ఉమ్, వాళ్ళ డేటా సిటీగా, డేటా స్టేట్ గా అటు విశాఖ ఇటు ఆంధ్రప్రదేశ్ మారుతుంటే, అంటే వాటి నుంచి డైవర్షన్ చేయడం కోసం ఈ స్పెషల్ ఫ్లైట్స్ అని తీసుకొస్తారా? ఇప్పుడు వీళ్ళేమన్నా వీళ్ళ కంపెనీలకు యాడ్స్ ఇచ్చుకున్నారా? ఉమ్, నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రిగా నువ్వేం చేసావు? 600 కోట్లు సాక్షి ఛానల్, సాక్షి పత్రిక కొనుగోళ్లకు వాడారు. అవును. 200 కోట్లు పెట్టి కొనిపించాడు సాక్షి పత్రిక.
ఎస్ ఎవరితో? సార్. వాలంటీర్లతో కొనిపించాడు, సచివాలయ సిబ్బందితో కొనిపించాడు. ప్రతి అసలు సమాధుల హెచ్ఓడిలో దగ్గర నుంచి గ్రామ సచివాలయాల దాకా, జాతీయ జెండా దగ్గర నుంచి ఒక గొర్రె పిల్లలకు సంబంధించి ప్రతి దానికి కూడా 3 రంగుల గురించి బీభత్సంగా ప్రచారం చేస్తున్నారు కదా సార్. 1300 కోట్ల అక్షరాలు. అంటే ఆ రంగుల పైన 3,000 కోట్లు వేస్ట్ చేశారని కదా హైకోర్టు కన్నెర్ర ఉమ్, చేసింది. అవును. ప్రభుత్వ కార్యాలయాలు, అది కూడా గతంలో చంద్రబాబు కట్టినటువంటి ఆ ఇళ్ళు, పేదల ఇళ్ళు, టిడ్కో గృహాలు, వాటన్నిటికీ తన పార్టీ రంగులు వేసుకున్నాడు. ఎక్కడుందో ఉమ్, పార్టీ ఉందా? ఉమ్, ఈ రంగులు ఇంకా ఉన్నట్టున్నాయి. ఆ రంగులు ఏం తుడిపేసినట్లేదు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవనుకుంటా జగన్మోహన్ రెడ్డి పార్టీ రంగులు తుడిపేయటానికి. ఆ? ఓకే. 3,000 కోట్లు కేవలం రంగుల కోసం దుర్వినియోగం చేసినాడు. నువ్వు అసలు డబ్బు దుబారా గురించి మాట్లాడే అర్హత ఉందా? నీకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేశావు? అరే సార్ ఫైనల్ గా సాక్షి ఒక సాక్షి కార్యకర్త యొక్క సరైన సమాధానంతో ఎంటైర్ ఒక వ్యవస్థ మొత్తం, అంటే ఒక వైసీపీ అనుకుంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది అనుకోవచ్చా ఈ ఒక కౌంటర్ తో? అంటే ఒకటి ఇవాళ ఏంటి, వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, వాళ్ళ సోషల్ మీడియా కాచు కూర్చున్నారు. ఎక్కడ ఉమ్, ఏమాత్రం అవకాశం దొరికినా టన్నుల బురద వేయటానికి వాళ్ళు సిద్ధంగా బురద స్టాక్ పెట్టి కూర్చున్నారు. ఉమ్, వీళ్ళేంటి, వీళ్ళు చెరిపేసుకోవటమే పని. ఇక వాళ్ళు బురద పోయటం, వీళ్ళు తుడిపేసుకోవటం. ఉమ్, దురదృష్ట పరిణామాలు. విమర్శ ఎప్పుడైనా నిర్మాణాత్మకంగా ఉండాలి, ఎస్ సార్. ఆధారహితంగా ఉండాలి. ఆధారాలు లేని విమర్శలు ఎందుకు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, సాక్షి ఉమ్, ఛానల్ కి నువ్వు 400 కోట్లు యాడ్స్ ఎందుకు ఇచ్చావు? ఆంధ్రజ్యోతికి ఎంత ఇచ్చావు? ఏబిఎన్ కి ఎంత ఇచ్చావు? 20 లక్షల. అసలు ఈనాడైతే అసలు నాకు మీ యాడ్స్ అవసరం లేదని తిరస్కరించింది, ఉమ్, తీసుకోమన్నది. ఈటీవీ, ఈనాడు ప్రభుత్వ యాడ్స్ అసలు మేము వేయమని చెప్పి వాళ్ళు ఆ, తిరస్కరించారు. కానీ నువ్వేం చేశావు? సాక్షి ఛానల్ కి 400 కోట్లు యాడ్స్ ఇచ్చావని చెప్పి అసెంబ్లీలో చర్చ. ఓకే. దీనిపైన దానికి సమాధానం చెప్పు. ఉమ్, దానికి అసెంబ్లీకి వెళ్ళగలవా నువ్వు? ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన ఏంటి, పవన్ కళ్యాణ్ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు, వాళ్ళు పెడుతున్న ఖర్చు, వాళ్ళు చేస్తున్న ఇది, దానివల్ల వస్తున్నటువంటి కార్యక్రమాలు, లేకపోతే చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం, డబ్బు ఖర్చు చేయడాన్ని ఎవరు కాదనరమ్మా. కాకపోతే ఏంటి, ఆ ఖర్చు చేసిన డబ్బు సద్వినియోగం అయిందా లేదా? ఈ రోజు ఉమ్, కూడా సాక్షి మీడియాలో 2,60,000 కోట్లు అప్పులు చేశారని రాస్తారు ఉమ్, 18 నెలల్లో. ఇదేనా సంపద అవును. సృష్టి అంటారు. అప్పుల్లో ఉమ్, ఉంది, సంపద సృష్టిలో తిరోగమనం అనేదో రాస్తాడు. ఉమ్, చూడు, అప్పు చేయకుండా నువ్వు కారు కొంటావా? అప్పు చేయకుండా నువ్వు ఇల్లు కడతావా? చేసిన అప్పుని ఎంత తీరుస్తున్నావు, ఎంత సద్వినియోగం చేస్తున్నావు? ఈ 18 నెలల్లో 30,000 కోట్లు అప్పులు తీర్చారు. ఓకే. నువ్వు ఉమ్, పెట్టిన పెండింగ్ బకాయిలన్నీ వీళ్ళు చెల్లిస్తున్నారు. ఉమ్, ధాన్యం రైతులకి నువ్వు 1,650 కోట్లు ఎగ్గొట్టావు. అరే ధాన్యం నీ హయాంలో కొనడం ఏంటి, వీళ్ళు వచ్చినాక బిల్లులు చెల్లించటం. అప్పుడు ఫీజు ఎగ్గొట్టారు, ఇప్పుడు రీయింబర్స్మెంట్ చెల్లించుకుంటున్నాం. 5,000 కోట్లు పెండింగ్ పెట్టారంటావు. ఆ 5,000 కోట్లలో 3,000 కోట్లు నీదే. ఫీజు ఓకే. రీయింబర్స్మెంట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది ఎన్నాళ్ళైంది? 18 నెలలు. ఎన్ని క్వార్టర్లు అయింది? ఉమ్, మనం తీసుకున్నట్టయితే 6 క్వార్టర్లలో 5,000 కోట్లు ఎలా అవుద్ది? అంటే నీది ఒక 6 క్వార్టర్లు నువ్వు పెండింగ్ పెట్టావు. ఓకే. జగన్ పెండింగ్ పెట్టినటువంటి బిల్లులు తీర్చుకోవటమే పని. ఇప్పుడు ఉమ్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయే అసలు విషయం, సరే. విద్యుత్ సంస్థలకి 9,000 ఉమ్, కోట్లు మరి లాభం చేకూర్చాడు. ఆ ఓకే. రోజు పిపిపి అనేటటువంటి ఒక ఆ మోడల్ ని రద్దు చేసి, ఆ ఉమ్, పిపిఏలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లని రద్దు చేసి ఉమ్, ఏకపక్షంగా, అసలు ఏ ఉమ్, రకంగా 25 ఏళ్లకి పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు చేసుకుంటారంటూ విమర్శలు చేసి, దాని ఫలితం ఉమ్, ఏంటి? 9,000 కోట్ల భారం ప్రజలపై పడింది. ఓకే. 9,000 కోట్లు నువ్వు ఆ పవర్ కంపెనీలకి మేలు చేశావు. ఎవరిస్తారా డబ్బు? ఉమ్, ఎవరి దగ్గర వసూలు చేయాలి ఆ 9,000 కోట్లు? నీ దగ్గర వసూలు చేస్తారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర వసూలు చేయమనండి ఆ 9,000 కోట్లని, అతను దుబారా చేసినందుకు. ఓకే. ఏ ఎక్కడ 9,000 కోట్లు? ఇవాళ జిఎస్టి సంస్కరణలు తీసుకొచ్చారు ప్రధాని మోడీ. ఆ జిఎస్టి సంస్కరణలు తీసుకురావడం వల్ల ఆంధ్రప్రదేశ్కి కలిగిన మేలు 9,000 కోట్లు. ఉమ్, అంటే మీరు చేసేటటువంటి సంస్కరణ, మీ పాలసీ మేకింగ్ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలపై భారాలు పెంచేటట్టుగా ఉండకూడదు. ఉమ్, అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం, నీ తప్పుడు నిర్ణయం, నీ తుగ్లక్ చర్య ఏంటి? పీపీఏల రద్దు వల్ల ఈ రాష్ట్రం 9,000 కోట్లు మూల్యం చెల్లించిందే. నీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది? ఈ ఆయన ఏదో మీటింగ్ గురించి, అంటే దీని గురించి క్లియర్ కట్ గా మరొక వీడియోలో మాట్లాడుకుందాం సార్. క్లియర్ గా మీరు మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. అసలు చెప్తున్నా, మనం ఏంటి, డబ్బు దుర్వినియోగానికి పరాకాష్ట, అధికార ఉమ్, దుర్వినియోగానికి పరాకాష్ట.
జగన్మోహన్ రెడ్డి ఆ రెండింటి గురించి తక్కువ మాట్లాడితే ఆయన పరువు దక్కుదు. అంటే పరువు ఉంటేలే, అది వేరే విషయం. ఆ? ఓకే సార్. అసెంబ్లీకి నువ్వు వెళ్ళవు, అసెంబ్లీకి వెళ్ళకుండానే ఈ విధంగా మాట్లాడితే ఓకే సార్. మరో వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.